అసలు ఈ విశ్వం పుట్టకముందు, సమయం కూడా మొదలు కాకముందు అక్కడ దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన ఒంటరివాడు కాదు. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమను పంచుకోవడానికి, తన మహిమను ప్రకటించుకోవడానికి దేవుడు మొదట దేవదూతలను సృష్టించాడు. కోట్లాది దేవదూతల్లో ఒకడు అత్యంత సౌందర్యవంతుడు, తేజోవంతుడు. అతని లూసిఫర్. బైబిల్ అతన్ని వేకువ చుక్క అని పిలిచింది. దేవుని సింహాసనం దగ్గర ఉంటూ సంగీతంతో దేవునిని ఆరాధించే ప్రధాన బాధ్యత లూసిఫర్దే. ఆ సమయంలో పరలోకంలో అంతా ఆనందం, వెలుగు తప్ప చీకటనేది లేదు. లూసిఫర్ ఎంత అందంగా ఉండేవాడంటే అతని శరీరం రత్నాలతో పొదగబడినట్లు మెరుస్తూ ఉండేది. అంతా బాగానే ఉంది. కానీ అక్కడే ఒక చిన్న ఆలోచన మొదలైంది. లూసిఫర్ తన అందాన్ని చూసుకొని మురిసిపోయాడు. ఆ అందం దేవుడిచ్చిన బహుమతి అని మర్చిపోయాడు. మెల్లగా అతనిలో గర్వం అనే విషయం పుట్టింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే లూసిఫర్ మనసులో ఇలా అనుకున్నాడు: నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని సింహాసనం కంటే ఎత్తుగా నా సింహాసనాన్ని వేసుకుంటాను, అసలు ఆ దేవుడితో సమానంగా నేనే పాలన చేస్తాను అని. చూసారా, సేవకుడుగా ఉండాల్సిన వాడు దేవుడినే ఎదిరించాలనుకున్నాడు. అప్పటి వరకు విశ్వంలో పాపం లేదు. కానీ ఎప్పుడైతే లూసిఫర్ మనసులో నేను అనే అహంకారం వచ్చిందో అదే విశ్వంలో మొట్టమొదటి పాపం అయింది. లూసిఫర్ ఒంటరిగా మారలేదు. తన మాటలతో మాయ చేసి పరలోకంలో ఉన్న దేవదూతల్లో 3వ వంతు మందిని తన వైపు తిప్పుకున్నాడు. అప్పుడు పరలోకంలో భయంకరమైన యుద్ధం జరిగింది. దేవుని పక్షాన ప్రధాన దూత అయిన మిఖాయేలు యుద్ధానికి దిగాడు. పవిత్రమైన పరలోకంలో పాపానికి చోటు లేదు. అందుకే దేవుడు లూసిఫర్ను, అతనికి మద్దతిచ్చిన దూతలను పరలోకం నుండి గెంటివేశాడు. వారు మెరుపుల్లా ఆకాశం నుండి భూమి మీదకు పడ్డారు. అప్పటి వరకు లూసిఫర్గా ఉన్నవాడు సాతానుగా మారిపోయాడు. అతనితో పాటు పడ్డ దూతలే ఇప్పుడు దయ్యాలుగా మారి లోకంలో తిరుగుతున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. లూసిఫర్ ద్రోహం చేశాక దేవుడు బాధపడి ఉంటాడు కదా, మరి వెంటనే మనిషిని ఎందుకు సృష్టించాడు? దేవునికి కావాల్సింది బానిసలు కాదు, పిల్లలు. ఒక తండ్రికి తన పోలికలో ఉండే బిడ్డలు కావాలి. అందుకే ఈసారి దేవుడు ఒక అద్భుతం చేశాడు. దేవదూతలను వాక్కుతో సృష్టించాడు. కానీ మనిషిని మాత్రం తన సొంత చేతులతో మట్టి నుండి రూపుదిద్దాడు. తన సొంత ఊపిరిని మనిషిలో ఊదాడు. ఎందుకంటే లూసిఫర్ గర్వంతో దేవునికి దూరమయ్యాడు. కానీ ఒక మట్టి మనిషిని చేసి వాడికి స్వచిత్తమిచ్చి బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా తనను ప్రేమించే ఒక కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు. సాతానుకు బుద్ధి చెప్పడానికి మట్టితో చేసిన మనిషికి దేవుడు ఈ భూమిపై అధికారం ఇచ్చాడు. ఇదే సాతానుకు అసలు కోపం. మనిషి కోసం దేవుడు ఈ భూమిని అందంగా మార్చాడు. ఏదేను అనే తోటను వేసి అందులో ఆదామును, హవ్వను ఉంచాడు. దేవుడు రోజు సాయంత్రం వారితో మాట్లాడటానికి వచ్చేవాడు. అక్కడ మరణం లేదు, బాధ లేదు. అయితే దేవుడు మనిషికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలాలు తినవద్దు అన్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని రోబోల్లా సృష్టించలేదు. మనకు దేవుడి మాటకు లోబడే చాయిస్ ఉండాలి. సరిగ్గా అక్కడికే వచ్చాడు మన విరోధి సాతాను. తాను ఎలాగూ దేవునికి దూరమయ్యాడు. ఇప్పుడు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్న మనిషిని కూడా దేవునికి దూరం చేయాలనేదే వాడి ప్లాన్. సాతాను పాము రూపంలో హవ్వ దగ్గరకు వచ్చాడు. వాడు డైరెక్ట్గా దేవుణ్ణి తిట్టలేదు, కానీ దేవుని మాట మీద అనుమానం కలిగించాడు. నిజంగా దేవుడు తినొద్దు అన్నాడా? మీరు ఇది తింటే చనిపోరు, పైగా మీరే దేవుళ్ళైపోతారు అని అబద్ధం చెప్పాడు. మనిషికి దేవుని మీద ఉన్న నమ్మకం సడలింది. హవ్వ ఆ పండు తిని ఆదాముకు కూడా ఇచ్చింది. అంతే, ఆ ఒక్క క్షణంలో విశ్వమంతా మారిపోయింది. వారిలో ఉన్న దేవుని వెలుగుపోయింది. తమ దిగంబరత్వాన్ని చూసి సిగ్గుపడ్డారు. భయం మొదలైంది. అంతవరకు దేవుని అడుగుల చప్పుడు వింటే పరుగెత్తుకెళ్లే ఆదాము ఇప్పుడు చెట్ల చాటున దాక్కున్నాడు. పాపం మనిషికి దేవునికి మధ్య అడ్డుగోడ కట్టింది. తప్పు చేస్తే శిక్ష తప్పదు కదా. పాపం వల్ల భూమి శపించబడింది. మనిషికి మరణం వచ్చింది. కానీ దేవుని ప్రేమ చూడండి. శిక్షించే ముందు దేవుడు ఒక అద్భుతమైన రక్షణ వాగ్దానం ఇచ్చాడు. సాతానుతో దేవుడు ఇలా అన్నాడు: స్త్రీ సంతానం నీ తల చితక తొక్కుతాడు. అంటే భవిష్యత్తులో ఒక రక్షకుడు స్త్రీ ద్వారా పుట్టి సాతానును ఓడిస్తాడని అక్కడే చెప్పాడు. అలాగే ఆదాము హవ్వల సిగ్గును కప్పడానికి దేవుడు ఒక జంతువును చంపి దాని తోలును వారికి బట్టలుగా ఇచ్చాడు. అంటే మనిషి పాపం కప్పబడాలంటే రక్తం చిందించబడాలి అనే సూత్రం ఇక్కడే మొదలైంది. ఇది రాబోయే యేసుక్రీస్తు బలికి ఒక సూచన. ఏదెను తోట నుండి బయటకు వచ్చాక ఆదాము హవ్వలకు 2 కొడుకులు పుట్టారు, కయీను, హేబేలు. పాపం ఒక వైరస్ లాంటిది. అది తండ్రి నుండి పిల్లలకు పాకింది. హేబేలు గొర్రెపిల్లను బలిగా అర్పించాడు. దేవుడు అంగీకరించాడు. కయీను పంటనర్పించాడు.
దేవుడు అంగీకరించలేదు. దీంతో కయీనులో అసూయ రగిలిపోయింది. ఎంతలా అంటే సొంత తమ్ముణ్ణి పొలంలోకి తీసుకెళ్లి చంపేశాడు. భూమి మీద జరిగిన మొదటి హత్య అది. మనిషిక దేవునికి పూర్తిగా దూరమైపోతున్నాడు అనడానికి ఇదే సాక్ష్యం. కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. మనుషులు బాగా పెరిగిపోయారు. కానీ వాళ్ళ పాపం కూడా ఆకాశాన్ని తాకింది. భూమి మీద మనిషి ఆలోచనలన్నీ కేవలం చెడుగానే ఉన్నాయి. దేవుడు మనిషిని చేసినందుకు బాధపడ్డాడు. ఇక ఈ చెత్తను కడిగేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఒక నీతిమంతుడు కనిపించాడు. అతడే నోవాహు. దేవుడు రాబోయే జలప్రలయం గురించి హెచ్చరించి ఒక పెద్ద ఓడను కట్టమన్నాడు. 120 ఏళ్ళు నోవాహు చెప్పినా ఎవరూ వినలేదు. ఎగతాళి చేశారు. చివరికి వర్షం మొదలైంది. ఓడ తలుపు దేవుడు మూసేశాడు. ప్రపంచమంతా నీట మునిగింది. ఆ ఓడలో ఉన్న 8 మంది తప్ప జీవమున్న ప్రతీదీ చనిపోయింది. ఆ ఓడ యేసుక్రీస్తుకు గుర్తు. ఎవరైతే ఆయనలో ఉంటారో వారే రక్షించబడతారు. జలప్రలయం తర్వాత మళ్ళీ మనుషులు పెరిగారు. కానీ మళ్ళీ వాళ్ళలో గర్వం పెరిగింది. మనం దేవుని దగ్గరకు వెళ్ళక్కర్లేదు, మనమే ఆకాశాన్ని తాకే గోపురం కట్టి మన పేరు నిలుపుకుందామనుకున్నారు. అప్పటి వరకు అందరికీ ఒకటే భాష ఉండేది. దేవుడు చూశాడు. వారి ఐక్యత మంచికి కాదు, తిరుగుబాటుకని గ్రహించాడు. వెంటనే వారి భాషలను తారుమారు చేశాడు. ఒకరి మాట ఒకరికి అర్థం కాక ఆ గోపురం పని ఆగిపోయింది. అక్కడి నుండి మనుషులు వేరువేరు భాషలతో వేరువేరు ప్రాంతాలకు చెదిరిపోయారు. అలా ప్రపంచంలో దేశాలు, జాతులు ఏర్పడ్డాయి. కానీ మనిషికి దేవునితో లింక్ కట్ అయ్యే ఉంది. మరి దేవుడు మనిషిని వదిలేశాడా? లేదు. ఇప్పుడు దేవుడు ఒక కొత్త ప్లాన్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఒకే ఒక మనిషి ద్వారా ప్రపంచాన్ని మార్చబోతున్నాడు. అతడే అబ్రహాము. ప్రపంచమంతా విగ్రహారాధనలో మునిగిపోయింది. అప్పుడు దేవుడు ఊరు అనే ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తిని పిలిచాడు. అతనే అబ్రహాము. దేవుడు అతనితో ఒక వింతైన ఒప్పందం చేసుకున్నాడు. నీ దేశాన్ని, నీ బంధువులను వదిలి నేను చూపించే దేశానికి రా, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా లోకమంతా ఆశీర్వదింపబడుతుంది అన్నాడు. ఇది మామూలు విషయం కాదు. దేవుడు చూసిన దేశం ఇంకా అబ్రహాం చూడలేదు. అయినా సరే కేవలం దేవుని మాట నమ్మి అబ్రహాము బయలుదేరాడు. అందుకే అతన్ని విశ్వాసులకు తండ్రి అంటాం. ఈ పిలుపుతోనే చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అబ్రహాముకు 100 ఏళ్ల వయసులో అద్భుతంగా ఒక కొడుకు పుట్టాడు, ఇస్సాకు. అతను ఆనందంలో ఉండగా దేవుడు ఒక కఠినమైన పరీక్ష పెట్టాడు. నువ్వు ప్రేమించే నీ ఒక్కగానొక్క కొడుకును నాకు బలివ్వాలి అన్నాడు. అబ్రహాము గుండె పగిలింది. కానీ దేవుని మాటకు ఎదురు చెప్పలేదు. మోరియా పర్వతం మీద కత్తి ఎత్తినప్పుడు దేవుడు అతన్ని ఆపాడు. నీ విశ్వాసం నాకు అర్థమైంది అని చెప్పి ఆ పక్కనే పొదలో చిక్కుకున్న ఒక పొట్టేలును చూపించాడు. అబ్రహాము ఆ పొట్టేలును బలిచ్చాడు. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. అదే పర్వతం మీద భవిష్యత్తులో దేవుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును మన కోసం బలిగా ఇవ్వబోతున్నాడు. దేవుడు అబ్రహాము కొడుకును తప్పించాడు, కానీ మన కోసం తన కొడుకును మాత్రం తప్పించలేదు. ఇస్సాకు కొడుకే యాకోబు. ఇతను మొదట్లో మోసగాడు, కానీ దేవుడు అతన్ని మార్చాలనుకున్నాడు. ఒక రాత్రి యాకోబు దేవునితో పోరాడాడు. నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను పోనివ్వను అని పట్టుబట్టాడు. దేవుడు అతని పేరును ఇశ్రాయేలు అని మార్చాడు. యాకోబుకు 12 మంది కొడుకులు పుట్టారు. ఈ 12 మంది భవిష్యత్తులో ఇశ్రాయేలు 12 గోత్రాలుగా మారారు. దేవుని ప్రజల చరిత్ర ఇక్కడే స్థిరపడింది. యాకోబు కొడుకుల్లో యోసేపు అంటే తండ్రికి ఇష్టం. అది చూసి అన్నలు అసూయతో యోసేపును ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేశారు. యోసేపు జీవితమంతా కష్టాలే. చేయని తప్పుకు జైలుకు వెళ్ళాడు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఒకరోజు ఐగుప్తు రాజు ఫరోకు కల వచ్చింది. దాని అర్థం చెప్పి యోసేపు జైలు నుండి నేరుగా ప్రధాని అయ్యాడు. కరువు వచ్చినప్పుడు తనను చంపాలనుకున్న అన్నలకే భోజనం పెట్టి కాపాడాడు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు అని యోసేపు చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది. అలా ఇశ్రాయేలు కుటుంబం అంతా ఐగుప్తుకు చేరింది. కాలం గడిచింది. యోసేపు చనిపోయాడు. అతని గురించి తెలియని కొత్త రాజులు ఐగుప్తును పాలించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలు జనాభా విపరీతంగా పెరిగిపోవడంతో భయపడిన ఫరో రాజు వారిని బానిసలుగా మార్చేశాడు. వారి చేత కఠినమైన పని చేయించాడు. ఇటుకలు మోయించాడు. మగపిల్లలు పుడితే నైలు నదిలో పడవేయమని ఆజ్ఞాపించాడు. సుమారు 400 సంవత్సరాలు దేవుని నుండి ఒక్క మాట కూడా లేదు. ప్రవక్తలు లేరు, అద్భుతాలు లేవు. కేవలం బానిసల ఆర్తనాదాలు మాత్రమే ఉన్నాయి. వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారిని మర్చిపోయాడా? లేదు. వారిని విడిపించడానికి దేవుడు ఒక నాయకుడిని సిద్ధం చేస్తున్నాడు. అతడే మోషే. ఫరో రాజు ఇశ్రాయేలు మగపిల్లలనందరినీ చంపమని ఆజ్ఞాపించాడు. సాతాను ప్లాన్ ఎప్పుడూ ఒక్కటే, రక్షకుడు వచ్చే వంశాన్ని నాశనం చేయడం. కానీ దేవుని ప్లాన్ అద్భుతం. మరణ శాసనం ఉన్న చోటే
ఫరో సొంత కూతురు ద్వారానే ఒక ఇశ్రాయేలు బాలుడు రక్షించబడ్డాడు. అతనే మోషే. మోషే 40 ఏళ్ళు రాజభవనంలో పెరిగాడు. తర్వాత ఒక తప్పు చేసి పారిపోయి 40 ఏళ్ళు గొర్రెల కాపరిగా ఎడారిలో గడిపాడు. అతని 80వ ఏట హోరేబు కొండ మీద ఒక పొద మండుతోంది, కానీ కాలిపోవడం లేదు. ఆ మంటల్లో నుండి దేవుడు మాట్లాడాడు. నేను ఉన్నవాడను, అనువాడను. నా ప్రజలను విడిపించడానికి నీవు వెళ్ళు. ఒకప్పుడు భయపడి పారిపోయిన మోషే ఇప్పుడు దేవుని కర్ర పట్టుకొని ఫరోను ఎదిరించడానికి బయలుదేరాడు. మోషే ఐగుప్తుకు వెళ్ళి నా ప్రజలను పోనిమ్ము అని దేవుని మాట చెప్పాడు. ఫరో గర్వంతో అసలు యెహోవా ఎవడు అని అన్నాడు. అప్పుడు మొదలైంది దేవుని యుద్ధం. ఇది కేవలం ఫరో మీద యుద్ధం కాదు, ఐగుప్తు దేవతల మీద యుద్ధం. నీళ్లు రక్తంగా మారాయి. కప్పలు, పేలు, ఈగలు, వడగండ్లు, మొత్తం 10 తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తు ప్రజలు పూజించే నది, సూర్యుడు, జంతువులనే దేవుడు తెగుళ్ళుగా మార్చాడు. ఐగుప్తు దేవుళ్ళు శక్తిహీనులని నిరూపించాడు. అయినా ఫరో హృదయం రాయిలా మారింది. వారిని పోనివ్వలేదు. ఇక చివరి దెబ్బకు సమయం ఆసన్నమైంది. ఇదే ఆఖరి తెగులు, తొలిచూలు మరణం. ఫరో కొడుకు నుండి సామాన్యుని వరకు ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు చనిపోవాలి. కానీ దేవుని ప్రజలు తప్పించుకోవడానికి ఒక మార్గం ఇచ్చాడు. ప్రతి ఇశ్రాయేలు కుటుంబం ఒక మచ్చలేని గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని తమ ఇంటి గడపలకు పోయాలి. ఆ రాత్రి మరణదూత వచ్చినప్పుడు ఎక్కడైతే రక్తం కనిపిస్తుందో ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతాడు. రక్తం లేని ప్రతి ఇంట్లో మరణం సంభవించింది. ఇది బైబిల్లో అతి ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనం ఎలా రక్షించబడతామో చెప్పడానికి ఇదే సాక్ష్యం. ఫరో తన కొడుకును కోల్పోయి ఇశ్రాయేలీయులను వెళ్ళమన్నాడు. లక్షల మంది ప్రజలు బయలుదేరారు. కానీ మళ్ళీ ఫరో మనసు మారింది. తన సైన్యాన్ని తీసుకొని వారిని చంపడానికి వెంబడించాడు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం. ప్రజలు భయంతో కేకలు వేశారు. అప్పుడు దేవుడు మోషేతో, నీ కర్రను సముద్రం వైపు చాపు అన్నాడు. రాత్రంతా పెద్ద గాలి వీచి సముద్రం 2గా చీలిపోయింది. నీళ్లు గోడల్లా నిలిచాయి. ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచి వెళ్లారు. కానీ వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యం మీదకు నీళ్లు మళ్లీ ముంచేశాయి. దేవుని బిడ్డలకు దారి దొరికింది. శత్రువులు సమాధి అయ్యారు. విడుదల పొందిన ప్రజలు సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. అక్కడ దేవుడు దిగి వచ్చినప్పుడు కొండ మొత్తం కంపించింది. దేవుడు వారితో ఒక నిబంధన చేసుకున్నాడు. మనిషి ఎలా బ్రతకాలి, ఏది పాపం, ఏది పుణ్యం అని తెలియజేయడానికి 10 ఆజ్ఞలిచ్చాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహం చేయకూడదు, నరహత్య చేయకూడదు అంటూ దేవుని ప్రమాణాలను వివరించాడు. ఈ ధర్మశాస్త్రం అద్దం లాంటిది. అది మన ముఖం మీదున్న మచ్చలను చూపిస్తుంది, కానీ కడగలేదు. కడగడానికి బలి కావాలి. అందుకే ఆజ్ఞలతో పాటు దేవుడు ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో కూడా మోషేకు చూపించాడు. మోషే కొండ మీద 40 రోజులున్నాడు. ఆయన ఆలస్యమయ్యేసరికి ప్రజల్లో ఓపిక నశించింది. ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. మాకు కనిపించే దేవుడు కావాలి అని అహరోనును బలవంతం చేశారు. తమ బంగారు ఆభరణాలు కరిగించి ఒక బంగారు దూడను చేసుకున్నారు. ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాలను అప్పుడే మర్చిపోయారు. సృష్టికర్తను వదిలి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. మోషే కిందకు దిగివచ్చి ఆ దృశ్యం చూసి కోపంతో దేవుడిచ్చిన రాతి పలకలను నేలకేసి కొట్టాడు. పాపం ఎంత ఘోరమైనదో చూపించడానికి ఆ రోజు 1000 మంది చనిపోవాల్సి వచ్చింది. మనిషి మనసు ఎంత చంచలమైనదో చెప్పడానికి ఇదే ఉదాహరణ. పాపం ఉన్నప్పటికీ దేవుడు ప్రజలను విడిచిపెట్టలేదు. నేను వారి మధ్య నివసించాలని మోషేతో చెప్పి ఒక ప్రత్యేకమైన గుడారాన్ని కట్టించాడు. ఇది పరలోకానికి ఒక నమూనా. ఇందులో అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ మందసం ఉంటుంది. దేవుని మహిమ మేఘం రూపంలో ఆ గుడారం మీద దిగి వచ్చింది. దేవుడు ఎప్పుడు ప్రయాణం చేయమంటే అప్పుడు ఆ మేఘం కదిలేది. ప్రజలు దానిని వెంబడించేవారు. దేవుడు ఆకాశంలో ఎక్కడో లేడు, మన మధ్య మనతో పాటే ఉంటాడని చెప్పడమే దీని ఉద్దేశం. కొన్ని నెలల ప్రయాణం తర్వాత ఇశ్రాయేలీలు వాగ్దాన దేశం సరిహద్దుకు వచ్చారు. ఆ దేశం ఎలా ఉందో చూడటానికి 12 మందిని పంపారు. వారు తిరిగి వచ్చి ఆ దేశం చాలా బాగుంది, కానీ అక్కడ మనుషులు రాక్షసుల్లా ఉన్నారు. మనం వారి ముందు మిడతల్లా ఉన్నాం, మనం గెలవలేమని 10 మంది భయపెట్టారు. కేవలం యెహోషువ, కాలేబు మాత్రమే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం గెలుస్తామన్నారు. కానీ ప్రజలు వినలేదు. మేము తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోతామని ఏడ్చారు. దేవుని వాగ్దానం కంటే శత్రువుల బలాన్ని నమ్మారు. దేవునికి ఆగ్రహం వచ్చింది. మీ అవిశ్వాసం వల్ల
ఈ తరం వారు ఎవరు ఆ దేశంలో అడుగుపెట్టారు. 40 ఏళ్ళు అరణ్యంలోనే తిరుగుతూ చనిపోతారు అని తీర్పు చెప్పాడు. 40 ఏళ్ళు గడిచాయి. పాత తరం అంతా అరణ్యంలో రాలిపోయింది. కొత్త తరం సిద్ధమైంది. అయితే ఒకసారి మోషే కూడా ఆవేశంలో దేవుని మాటకు లోబడకపోవడంతో దేవుడు అతన్ని కూడా వాగ్దాన దేశంలోకి వెళ్ళనివ్వలేదు. కేవలం దూరం నుండి చూపించాడు. మోషే చరిత్రలో నిలిచిపోయే గొప్ప నాయకుడు. కానీ దేవుని చట్టం ముందు అందరూ సమానమే. మోషే చనిపోయాక దేవుడు యెహోషువను కొత్త నాయకుడిగా ఎన్నుకున్నాడు. ధైర్యంగా ఉండు, నేను మోషేకు తోడయ్యున్నట్లు నీకును తోడయ్యుందును అని దేవుడు వాగ్దానం చేశాడు. యెహోషువ నాయకత్వంలో ప్రజలు యోర్దాను నదిని అద్భుతంగా దాటి కనాను దేశంలో అడుగుపెట్టారు. వారికి అడ్డుగా నిలిచింది యెరికో అనే మహానగరం. దాని గోడలు ఎవరూ పగలగొట్టలేనివి. కానీ దేవుని యుద్ధతంత్రం వేరు. యుద్ధం చేయొద్దు, కేవలం 7 రోజులు నగరం చుట్టూ తిరగండి, 7వ రోజు బూరలూది కేకలు వేయండి అని దేవుడు చెప్పాడు. లాజిక్ లేని ప్లాన్ ఇది, కానీ వారు నమ్మారు. 7వ రోజు వారు గట్టిగా కేకలు వేయగానే ఆకాశమంత ఎత్తున్న యెరికో గోడలు పేకమేడల్లా కూలిపోయాయి. కత్తి పట్టకుండానే దేవుడు వారికి విజయాన్నిచ్చాడు. వాగ్దాన భూమిలో వారి ప్రయాణం ఘనంగా మొదలైంది. యెహోషువ చనిపోయాక ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయారు. ఆ రోజుల్లో రాజు లేడు. ఎవరికి నచ్చింది వారు చేశారు. వారు అన్యజనుల దేవతలను పూజించారు. దీనివల్ల దేవుడు వారి శత్రువులకు అప్పగించాడు. బాధలు తట్టుకోలేక వారు మొరపెట్టినప్పుడల్లా దేవుడు జాలిపడి న్యాయాధిపతులను పంపేవాడు. గిద్యోను, సంసోను, దెబోరా వంటి వీరులు వచ్చి ప్రజలను రక్షించేవారు. కానీ ఆ న్యాయాధిపతి చనిపోగానే ప్రజలు మళ్ళీ పాపంలో పడిపోయేవారు. ఈ విషవలయం సుమారు 300 ఏళ్ళు సాగింది. మనిషికి దేవుని భయం లేకపోతే ఎంత ఘోరంగా తయారవుతాడో ఈ కాలం చూపిస్తుంది. న్యాయాధిపతుల కాలం తర్వాత సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలును నడిపించాడు. కానీ ప్రజలు ఒక వింత కోరిక కోరారు. మా చుట్టూ ఉన్న అన్ని జనులలాగే మాకు కూడా కనబడే ఒక రాజు కావాలి, దేవుడు మాకు రాజుగా వద్దు అని అన్నారు. ఇది దేవుని హృదయాన్ని గాయపరిచింది. అయినా సరే దేవుడు వారి కోరికను మన్నించాడు. సౌలు అనే ఒక ఎత్తైన అందమైన వ్యక్తిని రాజుగా ఎన్నుకున్నాడు. మొదట్లో సౌలు బాగానే ఉన్నాడు. కానీ రాను రాను దేవుని మాటను ధిక్కరించడం మొదలుపెట్టాడు. అధికారం మనిషిని ఎలా చెడగొడుతుందో సౌలు జీవితం నిరూపించింది. దేవుడు సౌలును విసర్జించాడు. ఇప్పుడు దేవుడు తన హృదయానుసారుడైన కొత్త రాజు కోసం వెతుకుతున్నాడు. దేవుడు సమూయేలును బెత్లెహేముకు పంపాడు. అక్కడ యెషయి అనే వ్యక్తికి 8 మంది కొడుకులున్నారు. పెద్దవాళ్ళు వరుసగా వచ్చారు. కానీ దేవుడు వారిని ఎన్నుకోలేదు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు అని చెప్పాడు. చివరికి పొలంలో గొర్రెలు కాస్తున్న చిన్నవాడైన దావీదును పిలిపించారు. దేవుడు ఇతడే ఆ రాజు అన్నాడు. ఆ రోజే దావీదు ఇశ్రాయేలు కాబోయే రాజుగా అభిషేకించబడ్డాడు. ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చారు. వారిలో గొల్యాతు అనే 9 అడుగుల రాక్షసుడున్నాడు. నాతో యుద్ధం చేసే మగాడెవడైనా ఉన్నాడా అని సవాలు విసిరాడు. సౌలు రాజుతో సహా అందరూ భయపడ్డారు. కానీ బాలుడైన దావీదు భయపడలేదు. నువ్వు కత్తి డాలు పట్టుకొని వస్తున్నావేమో, నేను మాత్రం సైన్యాలకు అధిపతి అయిన యెహోవా నామమున వస్తున్నాను అని చెప్పి తన వడిసెలతో ఒక్క రాయి విసిరాడు. ఆ దెబ్బకు గొల్యాతు నేలకూలాడు. అది కేవలం దావీదు విజయం కాదు, దేవుని నమ్మిన వాడికి ఏది అసాధ్యం కాదని లోకానికి చాటిన క్షణం. ఎన్నో కష్టాల తర్వాత దావీదు రాజయ్యాడు. ఇశ్రాయేలును ఒక గొప్ప రాజ్యంగా మార్చాడు. యెరూషలేమును రాజధానిగా చేశాడు. దావీదు దేవుని కోసం ఒక గొప్ప ఆలయం కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నువ్వు నాకు ఇల్లు కట్టడం కాదు, నేనే నీకు ఒక శాశ్వతమైన ఇంటిని కడతాను. నీ సంతానంలో నుండి వచ్చే ఒక రాజు నిత్యము పరిపాలిస్తాడు. ఇది సామాన్యమైన వాగ్దానం కాదు, ఇది రాబోయే యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. అందుకే యేసును దావీదు కుమారుడు అని పిలుస్తారు. పాపం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి స్థాపించే రక్షకుడు దావీదు వంశంలోనే పుడతాడు. దావీదు తర్వాత అతని కుమారుడు సొలొమోను రాజయ్యాడు. దేవుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. సొలొమోను సంపదను కోరుకోలేదు, ప్రజలను పాలించడానికి జ్ఞానాన్ని కోరుకున్నాడు. దేవుడు సంతోషించి అతనికి జ్ఞానంతో పాటు ఎవరికీ లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. సొలొమోను తన తండ్రి కలగన్నట్లుగా దేవుని కోసం ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు. దేవుని మహిమ మేఘంలా ఆ ఆలయంలోకి దిగి వచ్చింది. ఆ రోజుల్లో
వెండిని రాళ్లలాగా చూసేంత సంపద ఇశ్రాయేలులో ఉండేది. అంతా బాగుంది, కానీ విజయం కూడా ఒక పరీక్షే. సొలొమోను ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. సొలొమోను 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వారి కోసం అన్య దేవతలను పూజించడం మొదలుపెట్టాడు. జ్ఞానవంతుడే మూర్ఖుడిగా మారాడు. దీనివల్ల దేవుడు కోపగించాడు. సొలొమోను చనిపోయాక రాజ్యం 2 ముక్కలయింది. ఉత్తరాన 10 గోత్రాలు ఇశ్రాయేలుగా, దక్షిణాన 2 గోత్రాలు యూదాగా విడిపోయాయి. సోదరుల మధ్య యుద్ధాలు మొదలయ్యాయి. దేవుని ఆలయం ఒక చోట ఉంటే ప్రజలు మాత్రం విగ్రహాలకు బలిపీఠాలు కట్టారు. దేవుని ప్రజలు తమ ఉనికిని కోల్పోవడం మొదలైంది. రాజులు చెడిపోయారు. ప్రజలు దారి తప్పారు. అప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించాడు. ఏలియా, యెషయా, ఇర్మియా వంటి వారు వచ్చి, పాపం మానుకోండి, దేవుని వైపు తిరగండి, లేకపోతే నాశనం వస్తుంది అని గొంతు చించుకొని అరిచారు. కానీ ప్రజలు వారిని కొట్టారు, చంపారు, హేళన చేశారు. అయినప్పటికీ ఈ చీకటి కాలంలోనే ప్రవక్తలు ఒక గొప్ప వెలుగును చూశారు. కన్యక గర్భవతి అగును, మనకు కుమారుడు అనుగ్రహించబడును అని రాబోయే మెస్సియా గురించి యెషయా ప్రవచించాడు. తీర్పు ఎంత దగ్గరగా ఉందో రక్షణ కూడా అంతే దగ్గరగా ఉంది. దేవుని ఓపికకు కూడా హద్దుంటుంది. ప్రజలు మారలేదు. చివరికి దేవుడు తన రక్షణ కవచాన్ని తీసేశాడు. బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చాడు. దేవుని నివాసమైన జెరూసలేం దేవాలయాన్ని నిలువున కాల్చేశాడు. గోడలు కూలగొట్టాడు. లక్షల మంది చనిపోగా మిగిలిన వారిని గొలుసులతో బంధించి బబులోను దేశానికి బానిసలుగా ఈడ్చుకెళ్లారు. వాగ్దాన భూమి ఇప్పుడు శూన్యమైంది. బబులోను నదుల దగ్గర కూర్చొని మేమేడ్చాము అంటూ ఇశ్రాయేలీలు విలపించారు. పాపం వారిని రాజభవనం నుండి బానిసత్వానికి నెట్టివేసింది. శిక్ష 70 ఏళ్లు సాగింది. ఆ తరువాత దేవుడు పారసీక రాజు కోరెషు మనసు ప్రేరేపించి ప్రజలను తిరిగి జెరూసలేం వెళ్ళనిచ్చాడు. నెహెమ్యా, ఎజ్రా వంటి నాయకులు వచ్చి కూలిపోయిన గోడలు, దేవాలయాన్ని మళ్ళీ కట్టారు. కానీ మునుపటి మహిమ లేదు. మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చివరిసారిగా మాట్లాడాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడని చెప్పి దేవుడు మౌనమైపోయాడు. ఆ తర్వాత 400 సంవత్సరాలు దేవుని నుండి ఒక్క మాట లేదు, ఒక్క దర్శనం లేదు, ఒక్క ప్రవక్త లేడు. ఆకాశం మూయబడింది. ప్రజలు ఆ చీకటిలో వెలుగు కోసం, రక్షకుని కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 400 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ ఒక పశువుల పాకలో ఒక శిశువు ఏడుపు వినిపించబోతుంది. 400 ఏళ్లుగా దేవుడు మాట్లాడలేదు. ప్రజలు నిరాశలో ఉన్నారు. కానీ దేవుని టైమింగ్ ఎప్పుడూ పర్ఫెక్టే. గలిలయలోని నజరేతు అనే చిన్న ఊరిలో మరియా అనే కన్యక దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చాడు. భయపడకు, నీవు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు. ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అని చెప్పాడు. ఇది మానవ సాధ్యం కానిది. సృష్టికర్త సృష్టిలో ఒక భాగంగా మారిన అద్భుత క్షణం అది. రోమ్ చక్రవర్తి కైజరు ఐగుస్తు ఆజ్ఞ వల్ల యోసేపు, మరియా బెత్లెహేము వెళ్లాల్సి వచ్చింది. లోకరక్షకుడు పుట్టడానికి రాజభవనంలో గది దొరకలేదు. కనీసం సత్రంలో కూడా చోటు లేదు. పశువుల పాకలో, పశువుల తొట్టిలో ఆయన జన్మించాడు. ఆకాశంలో దేవదూతలు దిగివచ్చి సామాన్యమైన గొర్రెల కాపరులకు ఈ శుభవార్త చెప్పారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద సమాధానం. దేవుడు సింహాసనాన్ని విడిచి పేదవాడిగా మన మధ్యకు వచ్చాడు. మన కష్టాలను పంచుకోవడానికి ఆయన మనిషిగా మారాడు. యేసుకి 30 ఏళ్ళు వచ్చాయి. అరణ్యంలో యోహాను అనే ప్రవక్త మారు మనసు పొందండి అని కేకలు వేస్తున్నాడు. యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చింది. ఈయనే నా ప్రియ కుమారుడు అని తండ్రి అయిన దేవుని స్వరం వినిపించింది. వెంటనే యేసు అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ 40 రోజులు ఉపవాసమున్నాడు. ఆదామును ఓడించిన సాతాను యేసును కూడా ఓడించడానికి వచ్చాడు. కానీ యేసు లొంగలేదు. వాక్యమనే కత్తితో సాతానును గెలిచాడు. మొదటి ఆదాము ఓడిపోయిన చోట కడపటి ఆదాము గెలిచాడు. యేసు తన పరిచర్య ప్రారంభించాడు. ఆయన సైన్యాన్ని కూడగట్టుకోలేదు. పండితులను వెతకలేదు. చదువులేని జాలర్లను చూసి నన్ను వెంబడించండి, నేను మిమ్మును మనుషులను పట్టువారిగా చేస్తాను అని అన్నాడు. వారు సమస్తాన్ని వదిలి ఆయన వెనుక నడిచారు. కానా అనే ఊరిలో ఒక పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది. యేసు నీళ్లను ద్రాక్షారసంగా మార్చి తన మొదటి అద్భుతాన్ని చేశాడు.
అది కేవలం మ్యాజిక్ కాదు. నేను పాత జీవితాన్ని మార్చి కొత్త రుచిని అనగా ఆనందాన్ని ఇవ్వడానికి వచ్చాను అని చెప్పడమే దాని అంతరార్థం. అప్పటి వరకు ప్రజలకు తెలిసింది ఒక్కటే, కన్నుకు కన్ను, పంటికి పన్ను. కానీ యేసు కొండ మీద కూర్చొని లోకం ఎప్పుడూ వినని మాటలు చెప్పాడు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. మత పెద్దలు బయట కనిపించే ప్రవర్తన ముఖ్యమంటే యేసు హృదయం ముఖ్యమన్నాడు. హత్య చేయడం మాత్రమే కాదు, సోదరుని మీద కోపపడటం కూడా పాపమే అన్నాడు. దేవుని రాజ్యం అంటే ఆశీర్వాదాలు, ఆస్తులు కాదు, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అని కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఆయన మాటల్లో అధికారం ఉంది, అందుకే జనం ఆయనకు దాసులయ్యారు. యేసు కేవలం రోగాలను మాత్రమే కాదు, ప్రకృతిని కూడా శాసించగలడని నిరూపించాడు. ఒక రాత్రి శిష్యులతో పడవలో వెళ్తుండగా పెద్ద తుఫాను వచ్చింది. అందరూ చనిపోతామనుకున్నారు. కానీ యేసు లేచి గాలిని, సముద్రాన్ని గద్దించాడు. వెంటనే అంతా నిశ్శబ్దం. శిష్యులు వణికిపోయారు. ఇంతకీ ఈయన ఎవరు? గాలి, సముద్రం కూడా ఈయన మాటకు లోబడుతున్నాయి అని ఆశ్చర్యపోయారు. సృష్టికర్త తన సృష్టిని నియంత్రిస్తున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని శిష్యులకు అర్థమైంది. యేసు స్నేహితుడు లాజరు చనిపోయి 4 రోజులైంది. శరీరం కుళ్ళిపోయే స్థితికి వచ్చింది. యేసు అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ ఏడుస్తున్నారు. మరణాన్ని చూసి దేవుడు కూడా చలించిపోయాడు. యేసు కన్నీళ్లు విడిచాడు. కానీ ఆ కన్నీళ్లతో ఆగలేదు. సమాధి దగ్గర నిలబడి లాజరు బయటికి రా అని పిలిచాడు. అంతే, మరణం ఆ మాటకు భయపడింది. చనిపోయినవాడు ప్రాణంతో బయటికి వచ్చాడు. ఈ అద్భుతంతో జనం యేసుని దేవునిగా నమ్మారు. కానీ ప్రధాన యాజకులు మాత్రం భయపడ్డారు. ఇతనిని ఇలాగే వదిలేస్తే అందరూ ఇతన్నే నమ్ముతారు అని యేసును చంపడానికి ప్లాన్ ఫిక్స్ చేశారు. పస్కా పండుగ సమయం. యేసు యెరూషలేం నగరంలోకి ప్రవేశించాడు. కానీ గుర్రం మీద వచ్చే యుద్ధవీరుడిగా కాదు, గాడిద పిల్ల మీద వచ్చే శాంతిదూతగా వచ్చాడు. ఇది జకర్యా ప్రవచన నెరవేర్పు. ప్రజలు ఆయనను తమను రోమ్ పాలన నుండి విడిపించే రాజకీయ రాజు అనుకున్నారు. అందుకే దావీదు కుమారునికి జయము అని కేకలు వేశారు. కానీ యేసు వచ్చింది రోమన్లను చంపడానికి కాదు, పాపాన్ని చంపడానికి. మనుషుల పొగడ్తలు ఎంత తాత్కాలికమో ఆయనకు తెలుసు. ఈరోజు జై కొట్టిన నోళ్ళే 4 రోజుల తర్వాత సిలువ వేయండి అని అరుస్తాయని ఆయనకు తెలుసు. యేసు నేరుగా దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ప్రార్థన స్థలాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారు. పేదలను దోచుకుంటున్నారు. అది చూసి యేసులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బల్లలు తిరిగేసి వారిని బయటికి తరిమి కొట్టాడు. నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరమని రాయబడి ఉంది, కానీ మీరు దీనిని దొంగల గుహగా మార్చారు అని గర్జించాడు. ఇది మత పెద్దలకు పెద్ద సవాలుగా మారింది. ఇక యేసును బ్రతకనివ్వకూడదు అని నిర్ణయించుకున్నారు. సాతాను యూదా ఇస్కరియోతు అనే శిష్యుడిలోకి ప్రవేశించి యేసును పట్టించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. యేసుకు తెలుసు అదే తన ఆఖరి రాత్రి అని. తన శిష్యులతో కలిసి భోజనం చేస్తూ ఒక కొత్త ఆచారాన్ని ప్రారంభించాడు. రొట్టెను విరిచి, ఇది మీ కొరకు విరవబడే నా శరీరం అని అన్నాడు. ద్రాక్షారసం పాత్రనిచ్చి, ఇది పాపక్షమాపణ నిమిత్తం చిందింపబడుచున్న నా రక్తం అని అన్నాడు. అంత గొప్ప దేవుడు నడుముకు తువ్వాలు కట్టుకొని శిష్యుల మురికి పాదాలను కడిగాడు. నేను మీకు చేసినట్లు మీరు కూడా ఒకరికొకరు సేవ చేసుకోవాలి అని బోధించాడు. ఆ రాత్రి ప్రేమ, త్యాగం మరియు రాబోయే విషాదం కలగలిసిపోయింది. యూదా యేసును పట్టించడానికి చీకటిలోకి వెళ్ళిపోయాడు. భోజనం తర్వాత యేసు గెత్సెమనే తోటకి వెళ్ళాడు. రాబోయే భయంకరమైన శిక్షను తలుచుకొని ఆయన ఆత్మ ఎంతగా నలిగిపోయిందంటే ఒత్తిడికి ఆయన చర్మం నుండి చెమట రక్తంలో కలిసి కారింది. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి అని ప్రార్థించాడు. అక్కడికి యూదా సైనికులను తీసుకొచ్చాడు. ఎవరినైతే ప్రేమించాడో ఆ స్నేహితుడే ఒక ముద్దుతో యేసును శత్రువులకు అప్పగించాడు. చీకటి రాజ్యం గెలిచినట్లు అనిపించింది. శిష్యులందరూ భయపడి పారిపోయారు. యేసు ఒంటరివాడయ్యాడు. ఏ పాపం లేనివాడిని దోషిగా నిలబెట్టారు. రోమా గవర్నర్ పిలాతుకు యేసులో ఏ తప్పు కనిపించలేదు. కానీ జనం అతన్ని సిలువ వేయి అని పిచ్చిగా అరిచారు. వారిని తృప్తిపరచడానికి పిలాతు యేసును కొరడాలతో కొట్టించాడు. రోమన్ కొరడా దెబ్బలు సామాన్యమైనవి కావు. అవి మాంసాన్ని చీల్చేస్తాయి. సైనికులు ఆయన ఎగతాళి చేస్తూ
ఒక రాజుకు కిరీటం పెట్టినట్లు పొడవైన ముళ్ళతో చేసిన కిరీటాన్ని ఆయన తల మీద గట్టిగా అదిమి పెట్టారు. రక్తం కారుతున్న ఆయన మౌనంగా భరించాడు, ఎందుకంటే అది మన శిక్ష. యెరూషలేము వీధుల గుండా తనను తాను మోసుకెళ్లే సిలువను ఆయన భుజాన వేసుకున్నాడు. ఆ బరువుకి దెబ్బలకి ఆయన తూలి పడిపోయాడు. గొల్గోతా అనే చోట 2 దొంగల మధ్యలో ఆయన్ని పడుకోబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు దిగగొట్టారు. ఆకాశం భూమి మధ్యలో ఆయన వేలాడుతుంటే కింద ఉన్న జనం హేళన చేశారు. కానీ యేసు ఆ నొప్పిలో కూడా, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని ప్రార్థించాడు. ద్వేషానికి ప్రేమకు మధ్య జరిగిన అసలైన యుద్ధం ఇదే. మధ్యాహ్నం 12 గంటలకే సూర్యుడు చీకటిగా మారిపోయాడు. 3 గంటల పాటు భూమి మీద భయంకరమైన చీకటి. లోకమంతటి పాపభారాన్ని యేసు మోస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా ముఖం తిప్పుకున్నాడు. చివరికి సమాప్తమైనది అని యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచాడు. అంటే మన పాపపు అప్పు మొత్తం తీరిపోయింది అని అర్థం. ఆ క్షణంలో భూమి కంపించింది. దేవాలయంలో దేవునికి మనిషికి అడ్డుగా ఉన్న భారీ పరద పైనుండి కిందకు 2గా చినిగిపోయింది. దేవుని దగ్గరకు వెళ్ళడానికి మనిషికి దారి తెరుచుకుంది. యేసు చనిపోయాడు. ఆయన దేహాన్ని నికోదేము, అరిమతయి యోసేపులు తీసుకొని సుగంధ ద్రవ్యాలు పూసి ఒక కొత్త సమాధిలో పెట్టారు. ఆ సమాధి ద్వారానికి ఒక పెద్ద రాయిని అడ్డంగా ఉంచారు. శిష్యులు ఆశలు వదులుకున్నారు. శనివారం అంతా ఘోరమైన నిశ్శబ్దం. సాతాను గెలిచానని సంబరపడి ఉంటాడు. లోకం రక్షకుడు చనిపోయాడని అనుకుంది. కానీ అది ముగింపు కాదు, అది కేవలం విశ్రాంతి మాత్రమే. చరిత్రను తిరగరాసే ఆ ఒక్క ఆదివారం ఉదయం రాబోతుంది. 3వ రోజు తెల్లవారుజామున మళ్ళీ భూమి కంపించింది. కానీ ఈసారి విషాదంతో కాదు, విజయంతో. పరలోకం నుండి ఒక దూత దిగివచ్చి సమాధి రాయిని పక్కకు దొర్లించాడు. రోమన్ సైనికులు భయంతో శవాల్లా పడిపోయారు. కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలతో సమాధి దగ్గరకు వచ్చారు. కానీ అక్కడ యేసు దేహం లేదు. దూత వారితో, మీరు మృతులలో సజీవుని కోసం ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు అని ప్రకటించాడు. చరిత్రలో సమాధిని గెలిచిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. మగ్దలేని మరియ సమాధి దగ్గర ఏడుస్తుండగా యేసు ఆమెకు కనిపించాడు. ఆమె గుర్తుపట్టలేదు. కానీ మరియా అని ఆయన పిలిచిన పిలుపులో ఉన్న ప్రేమను బట్టి ఆమె గుర్తించింది. మరణం ఆయన్ని మార్చలేదు, ఆయన ప్రేమను తగ్గించలేదు. ఆ తర్వాత శిష్యులు భయంతో తలుపులు వేసుకొని గదిలో దాక్కున్నప్పుడు యేసు గోడల గుండా లోపలికి వచ్చాడు. మీకు సమాధానం కలుగునుగాక అని అన్నాడు. దెయ్యమనుకొని వారు భయపడ్డారు. కానీ ఆయన వారికి తన గాయాలను చూపించి వారితో కలిసి భోజనం చేశాడు. ఆయన ఆత్మ కాదు, రక్తమాంసాలు కలిగిన మనిషిగా తిరిగి లేచాడు. యేసు లేచాడని శిష్యులు చెప్పినా తోమా మాత్రం నమ్మలేదు. నేను ఆయన చేతిలో మేకుల గాయాలను చూస్తే తప్ప నమ్మను అని అన్నాడు. మనలో చాలామందిలాగే తోమాకు సాక్ష్యం కావాలి. 8 రోజుల తర్వాత యేసు మళ్ళీ వచ్చాడు. నేరుగా తోమా దగ్గరకు వెళ్ళి, నీ వేలు ఇటు చాపి నా గాయాలను తడిమి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని అన్నాడు. తోమా కరిగిపోయాడు. నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకున్నాడు. చూడక నమ్మిన వారు ధన్యులని యేసు మన కోసమే ఆ రోజు చెప్పాడు. యేసు పరలోకానికి వెళ్లే ముందు తన శిష్యులను ఒక కొండ మీదకు పిలిచాడు. వారికి ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది కేవలం 12 మందికిచ్చిన పని కాదు, మనందరికిచ్చిన పని. సువార్త అంటే ఇదే. దేవుడు మనిషిని ప్రేమించాడు, మరణాన్ని గెలిచాడు, నమ్మిన వారికి నిత్యజీవం ఇస్తున్నాడు. ఈ వార్తను లోకమంతటికి చాటమన్నాడు. 40 రోజులు ఆయన భూమి మీద ఉండి దేవుని రాజ్యం గురించి బోధించాడు. చివరికి ఓలివ కొండ మీద శిష్యులు చూస్తుండగానే ఆయన భూమి నుండి పైకి లేచాడు. ఒక మేఘం వచ్చి ఆయన్ని కమ్ముకుంది. ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చోవడానికి పరలోకానికి వెళ్ళాడు. శిష్యులు ఆకాశం వైపు చూస్తుండగా దేవదూతలు వచ్చి, ఈ యేసు ఎలాగైతే వెళ్ళాడో అలాగే మళ్ళీ తిరిగి వస్తాడు అని వాగ్దానం చేశారు. కథ ఇక్కడితో అయిపోలేదు. రాజు వెళ్తూ వెళ్తూ తన ప్రజలకు తోడుగా ఉండటానికి మరొకరిని పంపిస్తానని చెప్పాడు.
ఆయనే పరిశుద్ధాత్మ. యేసు వెళ్ళిన 10 రోజుల తరువాత యెరూషలేములోని ఒక మేడగదిలో శిష్యులు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా తుఫాను వంటి గాలి శబ్దం వచ్చింది. దేవుని ఆత్మ అగ్ని రూపంలో దిగివచ్చి ప్రతి ఒక్కరిని నింపింది. అప్పటి వరకు భయంతో దాక్కున్న పేతురు సింహంలా బయటికి వచ్చి 1000 మంది ముందు నిలబడ్డాడు. మీరు సిలువ వేసిన యేసే దేవుడు అని గర్జించాడు. అతని మాటలు జనం గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆ ఒక్కరోజే 3000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అలా ప్రపంచంలో సంఘం పుట్టింది. సంఘం పెరిగే కొద్దీ హింస కూడా పెరిగింది. స్టెఫను అనే భక్తుడిని రాళ్లతో కొట్టి చంపారు. క్రైస్తవులను చంపడంలో ముందున్నవాడు సౌలు. అతను దమస్కు ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగు అతని మీద పడింది. సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు అని యేసు స్వరం వినిపించింది. ఆ దెబ్బతో సౌలు గుడ్డివాడయ్యాడు. కానీ అతని ఆత్మ కళ్ళు తెరుచుకున్నాయి. యేసును ద్వేషించిన సౌలు పౌలుగా మారి యేసు కోసం ప్రాణమిచ్చే గొప్ప అపోస్తలుడయ్యాడు. అతని ద్వారానే సువార్త యూదుల నుండి అన్యజనుల వరకు వచ్చింది. సంఘం పని పూర్తయ్యాక లోకంలో భయంకరమైన రోజులు వస్తాయి. యేసు చెప్పినట్లు యుద్ధాలు, కరువులు, భూకంపాలు వస్తాయి. అప్పుడు శాంతిని స్థాపిస్తానని అంత్యక్రీస్తు అనే వంచకుడు వస్తాడు. వాడు దేవునినని చెప్పుకుంటూ ప్రజలందరూ తన ముద్ర వేసుకోవాలని, లేకపోతే తినడానికి తిండి కూడా దొరకదని రూల్ పెడతాడు. కానీ నిజమైన దేవుని పిల్లలు వాడికి లొంగరు. అప్పుడు లోకంలో మహాశ్రమ మొదలవుతుంది. ఇదే చీకటి చివరి స్థాయి. లోకం నాశనమైపోతుంది అనుకున్న సమయంలో ఆకాశం తెరవబడుతుంది. ఈసారి యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టిన బిడ్డగా కాదు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా తెల్లని గుర్రం మీద దిగి వస్తాడు. ఆయన రాక మెరుపులా ఉంటుంది. అంత్యక్రీస్తును, సాతానును, వారి సైన్యాన్ని తన నోటి మాటతోనే ఓడిస్తాడు. సాతానును పట్టుకొని 1000 సంవత్సరాలు బంధిస్తాడు. చివరగా సాతానును, మరణాన్ని, పాపాన్ని అగ్నిగుండంలో విసిరేస్తాడు. ఇక విశ్వంలో చెడు అనేదే ఉండదు. ఇప్పుడే అసలైన జీవితం మొదలైంది. దేవుడు పాత భూమిని తీసివేసి క్రొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తాడు. అక్కడ సముద్రం ఉండదు, సూర్యుడు అవసరం ఉండదు. దేవుని మహిమే అక్కడ వెలుగు. ప్రధానంగా అక్కడ మరణం లేదు, దుఃఖం లేదు, ఏడుపు లేదు. ఆదికాండంలో ఆదాము ఏ దేవుని సాన్నిధ్యాన్ని కోల్పోయాడో ఆ సాన్నిధ్యాన్ని దేవుడు మళ్ళీ మనిషికిచ్చేస్తాడు. దేవుడు మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. ఇది అంతులేని ఆనందం. యుగయుగాలు దేవుని ప్రేమలో మనం బ్రతుకుతాం. ఫ్రెండ్స్, బైబిల్ అంటే మత గ్రంథం కాదు, అది దేవుడు మనిషి కోసం రాసిన ప్రేమలేఖ. పతనమైన మనిషిని తిరిగి తన ఇంటికి చేర్చుకోవడానికి దేవుడు పడ్డ కష్టమే ఈ చరిత్ర. ఇందులో మీ పాత్ర ఏంటి? ఆ ప్రేమను అంగీకరిస్తారా, తిరస్కరిస్తారా? నిర్ణయం మీదే.